హైదరాబాద్ రాయదుర్గంలో సంచలనంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సురేందర్ కిడ్నాప్ కు అతని చెల్లె ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ సురేష్ తో కలిసి సురేందర్ చెల్లె ఈ కిడ్నాప్ ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్లాన్ లో భాగంగానే రాయదుర్గం పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించినట్లు తెలిసింది. వరుసకు చెల్లె అయిన ఈ అమ్మాయికి గతంలో సురేందర్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 4వ తేదీన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సురేందర్ ను కొంతమంది దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సురేందర్ తో తన భార్యకి ఫోన్ చేయించారు. పోలీసులకు కిడ్నాప్ సమాచారం అందిస్తే తానే సూసైడ్ చేసుకుంటానని సురేందర్ తన భార్యను బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నడిబొడ్డున కిడ్నాప్ జరగడంతో రాయదుర్గం పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేందర్ ను కిడ్నాపర్ల రాయదుర్గం నుంచి నల్లమల అడవులకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారిని ఫాలో అయిన పోలీసులు కర్నూలులోని ఆత్మకూరు దగ్గర సురేందర్ ను కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. 2 కిడ్నాపర్లతో పాటుగా సురేందర్ సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కిడ్నాపర్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 2 కిడ్నాపర్లతో పాటు సురేందర్ సోదరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా సురేందర్ ను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి టాటో నానో కారులో ఈ రోజు రాత్రి సురేందర్ ను బయటకు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రేపు మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించనున్నట్లు సమాచారం.